పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. పంజాబ్ గవర్నర్ పదవికి కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. వ్యక్తిగత కారణాలు, కొన్ని పనులు చేయాల్సి ఉండటం వల్లనే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మరుసటి రోజే గవర్నర్ రాజీనామా లేఖను పంపారు. గత కొన్ని రోజులుగా పంజాబ్ గవర్నర్ కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాను రాసిన లేఖకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తానని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపడతానని గవర్నర్ హెచ్చరించారు. దీనికి సీఎం మాన్ సమాధానమిస్తూ శాంతి కోరుకునే వారిని గవర్నర్ బెదిరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందన్నారు. 2021 ఆగస్టు 31న బన్వరీలాల్ పురోహిత్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన తమిళనాడు గవర్నర్ గా, అస్సాం, మేఘాలయ ఇన్ఛార్జ్ గవర్నర్ గా కూడా ఉన్నారు. గతంలో 3 సార్లు ఎంపీగా గెలిచారు. 2 సార్లు కాంగ్రెస్ నుంచి, ఒకసారి బీజేపీ నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. తమ కూటమికి మెజార్టీ సభ్యులున్నప్పటికీ ఎలా ఓడిపోయామంటూ కాంగ్రెస్, ఆప్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని కాంగ్రెస్, ఆప్ కమిటీ ఆరోపించింది. దీనిపై రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవన్నీ బన్వరీలాల్ పురోహిత్ రాజీనామాకు కారణాలుగా కనిపిస్తున్నాయి.